ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవుని నామములో అందరికీ మరొకసారి శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున పరిశుద్ధ దేవుడు నాకు మీ మధ్యలో వాక్యమును పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు పరిశుద్ధ దేవునికి, ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది. ఈ రోజున మనం ఒక ప్రతిష్ఠిత దినం రోజున ఉంటున్నాము. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇవాళ మరొకసారి ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క మహిమ, ప్రభావమును ఇంకొకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి విధముగా మన జీవితంలో అసాధ్యమైనవి కూడా సాధ్యమయ్యేటువంటి రీతిగా దేవుడు ఈ రోజున మనతోటి వాక్యము ద్వారా మాట్లాడబోతా ఉంటున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము. మొదటి నుండి 10 వచనాలను జాగ్రత్తగా మనము ఈ రోజు ధ్యానించుకోబోతున్నాం. దయచేసి ఎవరైనా క్లుప్తంగా వాక్యమును చదవగలరు. హల్లెలూయా. లేనట్లయితే నేనే చదువుతాను. 18వ అధ్యాయము మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము యందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధమైనటువంటి దేవా, నీ కృపను బట్టి మరి ఒక మారము నీ యొక్క ప్రతిష్ఠిత దినం రోజున దేవా మాకు ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వేలాది స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. దేవా, కూడుకుంటున్నటువంటి దాసుల అండ్లను దేవా మీరు అక్కున చేర్చుకునండి. ధ్యానిస్తున్నటువంటి వాక్యం ఉందైన దేవా మేము అర్థం చేసుకున్నటకు దేవా మా జీవితంలోనైనా దేవా ఇది అలవరుచుకున్నటకునైనా దేవా సహాయము దయచేయండి. మా కొరకు దాచి ఉంచినటువంటి గూఢ మర్మాలను మాకు ఈ రోజున మీరు తేటపరచండి. వినగలిగినటువంటి చెవి వినుగాక అన్నట్టుగా మీ స్వరాన్ని మాకు వినిపించండి. గ్రహింపు దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 చూద్దాం. ఇక్కడ మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనము అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము తన గుడారము దగ్గర కూర్చొని ఉంటున్నాడు. వాక్యం గనుక గమనించినట్లయితే ఎంతో స్పష్టంగా ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది స్పష్టంగా మాట్లాడుతా ఉంది. కొన్ని సార్లు బైబిల్ లేఖనాలు 400, 500 సంవత్సరాలలో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా ఒకే వాక్యములో పూర్తి చేసుకొని మరుసటి అధ్యాయంలోకి వెళ్తాం. కానీ ఈ యొక్క అధ్యాయంలో గనుక గమనించినట్లయితే జరిగినటువంటి ఆ యొక్క 2-3 గంటల వ్యవధిలో సంభాషణ అంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో మాత్రమే దాదాపు 33 వచనాల దాకా ఉంటున్న ఈ అధ్యాయంలో కేవలము ఈ 33 వచనాలలో ఆ 2 గంటల పాటు జరిగినటువంటి సంభాషణను ఎంతో జాగ్రత్తగా దేవుడు వివరిస్తా ఉంటున్నాడు. ఒక మధ్యాహ్నము పూట
ఎండగా ఉంచినటువంటి సమయములో అబ్రహాము తన గుడారములో ద్వారము దగ్గర కూర్చొని, చూడండి, ఎండలో రాయాల్సినటువంటి మాట అవసరం లేదు. ద్వారము దగ్గర అని రాయాల్సినటువంటి మాట అవసరం లేదు. కానీ దేవుడు ప్రత్యేకించి ఆ పదములు కూడా చేర్చి మరీ వాక్యాన్ని రాస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! ఎందుకు అంటే మనము ఎండలో ఎక్కడికన్నా వెళ్తున్నా గానీ, ఎండని కాసేపు చూస్తున్నా గానీ, మన కండ్లు బైరలు కమ్మడం, లేదా బూదరగా కనిపించడం, ఎదుట వ్యక్తులు, వస్తువులు ఏవైనా కానీ సరిగా కనిపించకపోవడం జరుగుతా ఉంటది. ఇంచుమించు అలాగునే అబ్రహాము గూడా దాదాపు 75 సంవత్సరాలు ఉన్నటువంటి సమయములో వయస్సు వృద్ధుడుగా కనిపిస్తా ఉంటున్నాడు. ఆ వయస్సులో ఉన్నటువంటి అబ్రహాము ఆ ఎండ ఉన్నటువంటి సమయములో తన ఇంటి గృహము లోపల కాకుండా ద్వారము ఎంట్రన్స్ దగ్గరే కూర్చొని బయటకు గమనిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! బయటకి చూస్తా ఉంటున్నప్పుడు అబ్రహాముకి ఎవరో కనిపిస్తా ఉంటున్నారు. గమనించండి. ఆ ఎవరో అంటే యెహోవా అతనికి కనపడెను అని చెప్పేసి అంటున్నారు. గమనించండి. మనము ఇలాగనే అబ్రహాము యొక్క స్థానములో ఉంటున్నట్లయితే, ఆ ఎండలో వచ్చేటువంటి మనిషి ఎవరా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాం. ఎవరు నా గృహం వైపు, నా గుడారం వైపు వస్తున్నారా అని చెప్పేసి తేరి చూస్తా ఉంటాం. కనపడదు. స్పష్టత ఉండదు. కానీ అబ్రహాము ఎంత నిశ్చితిగా, స్పష్టంగా, దృఢంగా యెహోవానే అని కనిపెడతా ఉంటున్నాడు. హల్లెలూయా! ఆ వచ్చేది దేవుడు. నా సమీపంలోకి వచ్చేది ఖచ్చితముగా యెహోవానే అని చెప్పేసి కన్ఫర్మ్‌గా అనుకుంటా ఉంటున్నాడు. చెప్పబడతా ఉంది. హల్లెలూయా! మరి నువ్వు, నేను కూడా అబ్రహాములాగా ఆయన స్థానంలో ఉంటున్నటువంటి వారమైతే, ఆయన వలె విశ్వాసులమైతే గనక, పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ నీలోకి వస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ నిన్ను అభిషేకిస్తున్నప్పుడు, హల్లెలూయా! బాగా గమనించండి. నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీలోకి వస్తున్నప్పుడు, నిన్ను అభిషేకించినప్పుడు, 3 పర్యాయంగా నేను వాడతా ఉంటున్నానిక్కడ. హల్లెలూయా! ప్రతి విశ్వాసి దగ్గరికి పరిశుద్ధాత్మ అనేది వస్తది. ఖచ్చితంగా తన పక్కన నిలబడతది. క్రైస్తవునిగా దేవునికి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి గూడా పరిశుద్ధాత్ముని యొక్క ఆ శక్తి తన ప్రక్కనే ఉంటా ఉంటుంది. తనని ఆనుకొని ఉంటా ఉంటుంది. ఆ ఆత్మ వెంటనే నీ లోనికి రాదు. నీ ప్రక్కనే ఉంటుంది. ఆ బలమైన ఆత్మ నిన్ను ఆవరించి ఉంటుంది. కానీ నీ లోనికి రాదు. ఎప్పుడైతే నీవు
ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మలో బలపడాలని ఆశపడతావో, అప్పుడు మాత్రమే ఆ యొక్క ఆత్మ నీ యొక్క శరీరంలోనికి రావడానికి చూస్తుంది. హల్లెలూయా! బాగా గమనించండి. ఊరికనే ఏది రాదు. ఎప్పుడైతే నీవు ఆహ్వానిస్తావో, అవకాశం ఇస్తావో, రా అని పిలుస్తావో, నీవు సంతోషంగా నాలో ఉండు అని చెప్పేసి నువ్వెప్పుడైతే చూపించుకుంటావో నువ్వు, అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది. హల్లెలూయా! బాగా గమనించండి. అలా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ నీలోనే ఉండడానికి, నీలోనే ఇంకను బలపడటానికి ప్రభుయందు ఎంతగానో సాగిలపడి విశ్వాసముతోటి నువ్వు జీవించటం మొదలుపెడతావో, అప్పుడు నీవు కొద్దిగా పరిశుద్ధాత్మతోటి అభిషేకించబడతా ఉంటావు. హల్లెలూయా! బాగా గమనించండి. ఈ విధంగా పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి వారు, బలపడినటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు మాత్రమే దేవునిని కనిపెట్టుకోగలరు. దేవునిని చూడగలరు. దేవుని యొక్క స్వరమును వినగలరు. దేవుని యొక్క పరిశుద్ధాత్మని స్పర్శించగలరు. హల్లెలూయా! ఎందుకు నేనింత విడమరుస్తున్నానో ఆలోచించండి. అబ్రహాము దేవునిని కనిపెడతా ఉంటున్నాడు. యెహోవాని చూస్తా ఉంటున్నాడు. నీకు నాకు కూడా అదే భాగ్యముతోటి మనం జీవిస్తా ఉంటున్నాం. అదే కృపతోటి మనం జీవిస్తా ఉంటున్నాం. అబ్రహాము ఎలాగైతే యెహోవాను కనిపెట్టాడో ఈ రోజున నువ్వు కూడా కనిపెట్టగలవు అని చెప్పడానికే ఈ యొక్క వాక్యం ఇస్తా ఉంటున్నాడు. అబ్రహాము ఎలాగైతే యెహోవా యొక్క మాటను వింటా ఉంటున్నాడో, స్వరమును వింటా ఉంటున్నాడో, అలాగునే నీవు నేను కూడా ఈ రోజున దేవుని యొక్క కృప చేత ఆయన స్వరాన్ని వినగలగము, ఆయనను దర్శించగలము. యెహోవాని చూడగలము, కనిపెట్టగలము. వాక్యము బలపరుస్తా ఉందిక్కడ. నేనేది కూడా ఉత్తిగా చెప్పటం లేదు. నాతోటి ఎన్నో సార్లు దేవుని యొక్క స్వరము మాట్లాడింది. దేవుని యొక్క వాక్యము నేను చదవగలిగాను. ఆత్మీయ తండ్రి గారు దేవునిని కనిపెట్టుకొనున్నారు కాబట్టే ఆయనతోటి దేవుడు మాట్లాడుతా ఉంటున్నారు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఒక మాట అనేవారు. నాకు దేవుడు కనిపిస్తా ఉంటున్నాడు అప్పుడప్పుడు. నిద్రలోనే గాని, ప్రార్థన చేసుకుంటున్నప్పుడే గాని, యెహోవా నన్ను దర్శిస్తా ఉంటున్నాడు అని చెప్పేది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు తెలిసేది కాదు. ఎలా ఉం ఎలా ఉన్నాడు యెహోవా అని నేనడిగితే, ఒక తెల్లని మేఘము, ఒక గొప్ప వెలుగుతోటి నేను చూడలేకుండా ఉండేటువంటి గొప్ప వెలుగుతోటి నన్ను దర్శించాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను అని చెప్పేది. హల్లెలూయా! అబద్ధం కాదిది. సీరియస్‌లీ నిజముగా. దేవుని యొక్క ప్రభావము అలాగనే ఉంటుంది. హల్లెలూయా! బాగా గమనించండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క కాల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గూడా యెహోవాను దర్శించగలరు. యెహోవా యొక్క స్వరమును మీరు వినగలరు. ఈ రోజున ఆహ్, రాసిపెట్టుకోండి ఈ మాట. ఎవ్వరికైనా గాని ఆయన కనిపించే దేవుడు. స్వరాన్ని వినిపించే దేవుడు. హల్లెలూయా! యెహోవా అతనికి కనపడెను. బాగా గమనించండి. అతడు
కన్నులెత్తి చూచినప్పుడు హల్లెలూయా! కన్నులెత్తి చూస్తా ఉంటున్నాడు. అంటే కనపడతా ఉన్నాడు యెహోవా. కనపడతా ఉంటున్నటువంటి వారిని ఇంకా బిగ్గరగా కన్నులను చేసుకొని ఎవరా అని చెప్పేసి చూస్తే అక్కడ ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. బాగా గమనించండి. ఫస్ట్ ఏమో యెహోవానే అని చెప్పేసి కనిపెడతా ఉంటున్నాడు. మరలా ఇంకా ఒకసారి తేరి చూసాడు. కన్నులు బిగ్గరగా చేసుకొని చూసాడు. కన్నులు నలుపుకొని చూస్తున్నాడేమో నాకైతే తెలియదు గానీ, మరో మాట ఇంకేమంటున్నాడు అంటే, ముగ్గురు వ్యక్తులు ఆయన చూస్తా ఉంటున్నాడు. అక్కడ నిలబడి ఉంటా ఉంటున్నారు. తన యొక్క నివాసము దగ్గర నుంచొని ఉంటా ఉంటున్నారు. హల్లెలూయా! బాగా గమనించండి. నాకు ఒకళ్ళే లేరు. మరిక్కడ అబ్రహామునకు ముగ్గురు మనుషులు కనిపిస్తున్నారు అని చెప్పేసి ప్రస్తావిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! బాగా గమనించండి. ఆదికాండంలో ఈ ముగ్గురు ఎవర్రా అంటే యెహోవాను ఆనుకొని ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దూతలు. మిఖాయేలు మరియు గబ్రియేలు. హల్లెలూయా! చెరో పక్కన గూడా ఉంటా వస్తున్నారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు చూస్తా ఉంటున్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారికి ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నెల్లుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి అని చెప్పేసి అంటున్నాడు. మూడో వచనంలో గమనిస్తా ఉంటున్నాం స్టార్టింగ్‌లో. ఆయన కూర్చున్నటువంటి స్థలము నుండి మరి వారు ఎక్కడైతే నుంచొని ఉంటున్నారో మరి అక్కడకు పరిగెట్టుకొని వెళ్తా ఉంటున్నాడు అబ్రహాము. వాళ్ళొస్తారులే, నేనెందుకులే ఎళ్ళేది, నేనెందుకులే ఎండలో పరిగెట్టడం అని జెప్పేసి అనుకోలేదు. యెహోవా అని జెప్పేసి కనిపెట్టాడు. యెహోవా పక్కన మరో ఇద్దరు వ్యక్తుల్ని చూడగలుగుతా ఉంటున్నాడు. మరా కనిపెట్టుకున్నటువంటి వారిని దర్శించటానికి, కలవడానికి అబ్రహాము స్వయాన లేచి పరిగెట్టుకుంటా వెళ్ళి నేల మట్టుకు వంగి అని చెప్పేసి ఇంకో రకంగా చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం అంటాం చూసావా? ఆ టైప్‌లో వాళ్ళ ముగ్గురు ఎదుట గూడా నమస్కారం చేస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! బాగా గమనించండి. యెహోవానే అని కనిపెట్టాడు. యోహాను దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాడు. ముగ్గురు వ్యక్తులున్నారని చెప్పేసి కనిపెట్టాడు. మరి గృహము దగ్గర నిలబడి ఉండొచ్చు గదా! మరి వారే ఎట్టో ఇక్కడ ఇంత దూరం వచ్చారు. మరి ఇంత దూరం వచ్చిన వాళ్ళు నా గృహం దగ్గర రావచ్చు గదా! వాళ్ళే వస్తారులే అని చెప్పేసి అబ్రహాము అనుకోవచ్చు. కానీ అబ్రహాము ఆ విధంగా అనుకోవటం లేదు. కనిపించగానే అబ్రహాము లోబడతా ఉంటున్నాడు. తనని తాను తగ్గించుకుంటా ఉంటున్నాడు. మన చుట్టాలు ఎవరన్నా గాని మన ఇంటికి ఇరువైపులా ఎక్కడైనా కనిపించారనుకోండి చుట్టాలు. మీరు మీ ఇంటి పైనుండి వారిని గమనిస్తా ఉంటున్నారు. మీరు ఏం జేస్తారు వెంటనే? పైనుంచి చూసిన వెంటనే ఆ చుట్టాలు మన ఇంటికొస్తున్నారో, వేరే వాళ్ళ ఇంటికెళ్తున్నారో, మన ఇంటికే అయితే వాళ్ళే వస్తారులే. మనం ఎందుకు పిలవడం వాళ్ళని? అసలు వాళ్ళు మన ఇంటికొచ్చారో, వేరే వాళ్ళ ఇంటికెళ్లారో. ఇంత ఎండలో వాళ్ళ దగ్గర నేను పరిగెట్టడం ఏంటి? వాళ్ళు నన్ను చూడడానికొస్తే వాళ్ళే మా ఇంటికొస్తారు గదా! నేనెళ్ళి పనిమాల వాళ్ళని లాక్కొని రావడం ఎందుకులే? ఇలాంటి ఆలోచనలన్నీ గూడా మనకొస్తా ఉంటాయి. హల్లెలూయా! చుట్టాల దగ్గరే ఆ విధంగా ఉంటాం. మరి అబ్రహాము గూడా నిజంగా అనుకోవచ్చు. ఇంత దూరం వచ్చిన వాళ్ళు నా గృహానికి రావటానికి ఏముందిలే, నడుచుకుంటూ వస్తారు.
వచ్చినప్పుడు లోపల తీసుకొని ఎళ్దాం అని జెప్పేసి అనుకోవచ్చు. కానీ గమనించండి, కూర్చున్నటువంటి వ్యక్తి 70, 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి మధ్యాహ్నం పూట ఎండలో ఆ సమయంలో ఆయన లేచి పరిగెట్టుకుంటా వెళ్తా ఉంటున్నాడు. ఆశతోటి పరిగెడతా ఉంటున్నాడు. నిశ్చయముతోటి పరిగెడతా ఉంటున్నాడు. నా దేవుడు నా గృహాన్ని దర్శించాలి అని ఆశతోటి పరిగెడతా ఉంటున్నాడు. నా దేవుని దగ్గరికి నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైనంత వరకు వెళ్ళాలి, చేరుకోవాలి అని పరిగెడతా ఉంటున్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. గురి యొద్దకే పరిగెడతా ఉంటున్నాడు అని జెప్పేసి. ఆ గురి అబ్రాహాముకు యెహోవా అని జెప్పేసి అక్కడ తెలుస్తా ఉంది. ఈ రోజున నీ గురి ఎక్కడ ఉంది అని ఒకసారి పరిశీలించుకో. దేని మీద నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకుంటున్నావో ఒకసారి గమనించుకో. దేని మీద నువ్వు ఎక్కువగా గురి చూస్తా ఉంటున్నావో ఒకసారి పరిశీలించుకో. ప్రభు చిత్తం మేరకు, ప్రభు కృప చేత నీకు ఇవ్వబడినటువంటి వాటి మీద నువ్వు ఆశపడుతున్నావా? లేక అత్యాశతోటి ఇంకా నువ్వు కావాలి అని జెప్పేసి అనుకునేటువంటి వాటి మీద, నాకే కావాలి అని అనుకునేటువంటి వారి మీద, నాకే చెందాలి అని జెప్పేసి అనుకునేటువంటి వాటి మీద, లేక నేను నాకిది సరిపోదు, నాకు ఇంకా కావాలి అనేటువంటి వాటి మీద గురి మోపుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. హల్లెలూయా! గమనించండి. నాకు దేవుడే కావాలని జెప్పేసి అబ్రాహాం అనుకుంటా ఉంటున్నాడు. ఆత్మీయ తండ్రి గారు 33.5 సంవత్సరాల 33 సంవత్సరాల క్రితం నాకు ఈ లోకంలో ఏది వద్దు గాని నాకు యెహోవానే నాకు కావాలి అని జెప్పేసి ఆయన మీదే గురి మోపి ఈ రోజు వరకు గూడా పరిగెడతా ఉంటున్నాడు. హల్లెలూయా! గమనించండి. లేచి వెంటనే పరిగెడతా ఉంటున్నాడు. వెళ్ళిన వెంటనే సాగిలపడి నమస్కారం జేసి ఒక మాట మాట్లాడుతున్నాడు యెహోవాతోటి. ఏమని మాట్లాడుతున్నాడు? మూడో వచనం జూస్తే గనక, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా! గమనించండి. ఒక చక్కని మాట మాట్లాడుతా ఉంటున్నాడు యెహోవాతోటి. నీ యొక్క కటాక్షము నా పైన ఉన్న ఎడల అని జెప్పేసి మాట్లాడుతా ఉంటున్నాడు. మరి ఇంత దూరం యెహోవా తన ఇద్దరు మనుషులు కూడా ఇంత దూరం ఎవరి కోసం వచ్చారో తెలీదు. దేని కొరకొచ్చారో తెలీదు. అయితే అబ్రాహాము పరిగెత్తుకుంటా వెళ్లి ఒకవేళ గనక నన్ను దర్శించాలి అనుకుంటే గనక, ఒకవేళ నా పైన ప్రేమ ఉంటున్నట్లయితే గనక గమనించండి. నా మీద ఒట్టురా, నువ్వు ఈ పని జేయాలి ఈ రోజున అని జెప్పేసి అంటా ఉంటాం. అది ఎవరి దగ్గర అంటాము? మనకు బాగా ఇష్టమైనటువంటి వారి దగ్గర మాత్రమే అలాంటి మాటలు మాట్లాడుతా ఉంటాం. ఒరేయ్! నేను నీకిష్టమైతే నువ్వు ఖచ్చితంగా నా చెప్పిన మాట విను అని జెప్పేసి అంటా ఉంటాం. నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ స్నేహితుల దగ్గర ఇలాంటి మాటలు మనం మాట్లాడుతా ఉంటాం. హల్లెలూయా! ఇక్కడ అబ్రాహాము కూడా యెహోవాతోటి అంతే విధముగా సంభాషిస్తా ఉంటున్నాడు. ఒక స్నేహితుడిగా, అత్యధికంగా ప్రేమించేటువంటి వ్యక్తి దగ్గర ఎలాగైతే ప్రస్తావిస్తామో, అలాగున యెహోవా దగ్గర మాట్లాడుతా ఉంటున్నాడు. నా పైన నువ్వు గనక కటాక్షించినట్లయితే, నా పైన ప్రేమ ఉంటున్నట్లయితే గనక, నన్ను దాటి నువ్వు వెళ్ళొద్దు. నా గృహంలోకి నువ్వు వచ్చే వెళ్ళాలి. నా గృహంలోకి నువ్వు అడుగు పెట్టే వెళ్ళాలి. మా గృహంలో నువ్వు ఆతిథ్యం తీసుకొనే వెళ్ళాలి. గమనించండి. మొదట కనిపెట్టుకోవడం. 2 ఆశతో పరిగెట్టడం. 3 ఆశతోటి ప్రేమ కొద్దీ ఆయనను ఆహ్వానించటం. హల్లెలూయా! గమనించండి. ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఆ యొక్క ప్రక్రియలో పరిపూర్ణత అనేది ఉండదు. దేవుడు మన దగ్గర నుండి ఇదే కోరుకుంటా ఉంటాడు. సమస్తాన్ని ఇచ్చేటువంటి దేవుడు. చూడండి, తనకేదో
ప్రభువు దగ్గర నుండి కావాలనుకోనో, ప్రభువు దగ్గర నుండి ఆశపడో ఈ విధంగా అబ్రాహాము నడుచుకోవటం లేదు. ప్రభు యందు విశ్వాసం ఉంది గాబట్టి, నమ్మకం ఉంది గాబట్టి, ప్రేమ ఉంది గాబట్టి, అబ్రాహాము దేవుని దగ్గరికి పరిగెడతా ఉంటున్నాడు. ఆయన ఏది గూడా ఆశించట్లేదు. ఆయన ఏది గూడా దేవుని దగ్గర నుంచి కావాలనుకోవట్లేదు. కేవలము ప్రేమ కొద్దీ ఒక స్నేహితుడు మాదిరిగా దేవుడిని పిలుస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! ఇస్సాకును ఆశీర్వాదంగా పొందుకున్నాడు. అది తర్వాత విషయం. అది తర్వాత జరిగినటువంటి సంభాషణ. అబ్రాహాముకు తెలీదు ఇప్పటికైతే గనక. దేవుడు అలా ఆశీర్వదిస్తాడు అని జెప్పేసి. ఇదంతా గూడా ముందు జరిగేటువంటి సంభాషణ. కేవలం అబ్రాహాము యొక్క ప్రేమ కనిపిస్తా ఉంది. అబ్రాహాము యొక్క విశ్వాసము కనిపిస్తా ఉంది. దేవుని పట్ల ఆసక్తి కనిపిస్తా ఉంది. ఇంగ్లీష్‌లో అయితే ఒక పదం ఉంది. హంగ్రీ అంటారు. అదే తెలుగులో అయితే ఆకలి గోరి ఉండడం అంటారు. తపన చెందడం అంటారు. హల్లెలూయా! ఆకలిగా ఉండడం అంటే మనము హోష్‌లో ఉండి, మనము మెలకువగా ఉండి దేవుని పైన ఆద్ ఆకలి గోరి ఉండడం అంటారు. అదే తపన అంటే మనము నిద్రిస్తున్నా గాని దేవునినే తలుచుకొని ఆయన పైన ఆధారపడి జీవించడం. తలుచుకోవడం బాగా. కావాలి అని అనుకోవడం. తపన అంటారు. హల్లెలూయా! బాగా గమనించండి. 4 వచనము మరిక్కడ చూసుకున్నట్లయితే, "ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి." హల్లెలూయా! బాగా గమనించండి. నీళ్ళు తెప్పిస్తాను. కాళ్ళు కడుక్కోండి. ఈ చెట్టు కింద కూర్చోండి. కాస్త చల్లబడండి. కాస్త సేద తీరండి. ఇలాగా మాట్లాడుతా ఉంటూ, 5వ వచనంలో బాగా గమనించండి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా! బాగా గమనించండి. మనుషులకైతే ఆహారం పెడతాం. మనుషులకైతే భోజనం పెడతాం. అక్కడ యెహోవా దేవుడు తెలుసు అబ్రాహాముకి. అయినా గాని బాగా గమనించండి. ఒక స్నేహితుడిగా దేవుడికి ఏది గూడా అసాధ్యం గాదు. కనుసైగతోటే సమస్తాన్ని గూడా చేసినటువంటి వ్యక్తి. అయినప్పటికీ అబ్రాహాము నీళ్లు తెస్తాను, చెట్టు కింద కూర్చోండి, సేద తీరండి, నేను మీకు భోజనం సిద్ధపాటు జేస్తాను, కొంచెం భోంచేయండి అని ఒక ఎంతో ప్రేమతోటి ఒక స్నేహితుడితోటి ఎలాగైతే మాట్లాడతాడో, అలాగున పరిశుద్ధ దేవునితోటి మాట్లాడుతా ఉంటున్నాడు. ముచ్చటిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! బాగా గమనించండి. ఈ తర్వాత వచనాల్లో గమనించినట్లయితే, మరి శారాని పిలిచి, మరి రొట్టె రొట్టెలు చేయమని చెప్పేసి, మరి పాలు, పెరుగు తీసుకొని వస్తా ఉంటున్నాడు. మరి ఒక లేత దూడను సిద్ధపాటు చేయమని జెప్పేసి తన దగ్గరున్నటువంటి పనివారిని పురమాయిస్తాడు. హల్లెలూయా! ఇదంతా గూడా నెక్స్ట్ 2, 3 వచనాల్లో మనం గమనిస్తాం. నేను ఫాస్ట్‌గెళ్తున్నా కొంచెం. ఆ పూర్తి చేసిన వెంటనే, సిద్ధపాటు చేసినటువంటి వెంటనే 9వ వచనం గమనిద్దాం. వారు అతనితో వారతనితో అంటే అక్కడున్నటువంటి మనుష్యులు లేదా యెహోవా అబ్రాహాముతోటి ఈ విధంగా అంటున్నారు. వారతనితో, "నీ భార్య అయిన శారా ఎక్కడుందని" అడుగగా, అతడు, "అదుగో గుడారములోనున్నదని" చెప్పాను. హల్లెలూయా! బాగా గమనించండి. మనుష్యులు సారీ పరిశుద్ధ దేవుడు యెహోవా తన పక్కన ఉన్నటువంటి దూతలు అంతకుముందు ఉన్నటువంటి సంభాషణలో ఎప్పుడూ కూడా తన భార్య శారా అని చెప్పేసి వారికి తెలియదు. అడగలేదు. అబ్రాహాం గూడా ఎక్కడ చెప్పలేదు. అయినప్పటికీ వచ్చింది పరిశుద్ధ దేవుడు. సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు.
నీ నీ ఊహలో నీ ఊహలో గూడా ఏమున్నాయా, ఎలా వస్తున్నాయో గూడా తెలుసుకోగలిగినటువంటి దేవుడు. నీ తలంపుల్ని ఎరిగినటువంటి దేవుడు. మరి అబ్రహాం తోటి ఈ విధంగా అంటా ఉంటున్నారు ఆ యొక్క మనుషులు. నీ భార్య ఎక్కడ అని నీ భార్య అయినటువంటి శారా ఎక్కడుంది అని అడిగితే, అదిగో గుడారములో ఉంది అని చెప్పేసి అబ్రహాము సెలవిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! అయితే ఇక్కడ వారు అంటున్నటువంటి మాట గమనించండి 10వ వచనంలో. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. బాగా గమనించండి. ఇంకా అయిపోలేదు వాక్యము. మధ్యలో ఆపాను. అయితే లోపల ఉంది అని జెప్పేసి అనంగానే యెహోవా ఈ విధంగా అంటూ ఉంటున్నాడు. మరలా నేనొస్తాను నీ దగ్గరకి. ఎప్పుడొస్తాను అనేది నేను చెప్పను. నేను నీ దగ్గరికి మరలా వస్తాను. ఆ వచ్చేటువంటి సమయములో నీకు, నీ భార్యకు సంతానము బాగా గమనించండి. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. బాగా గమనించండి. స్పష్టంగా నీకు సంతానము కలుగుతుందని అనట్లేదు. నేను మరలా వచ్చేటువంటి సమయంలో ఆ సమయమందు నీకు నీ నీ భార్య అయినటువంటి శారాకు ఒక కుమారుణ్ణి జన్మిస్తుంది అని, కుమారుడు పుడతాడు అని చెప్పేసి, నీ భార్య అయినటువంటి శారానే గర్భం దాలుస్తుంది అని చెప్పేసి, ఆ గర్భం దాల్చినటువంటి శారా ఒక కుమారుణ్ణి కను కంటుంది అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా! బాగా గమనించండి. వృద్ధులైనటువంటి అబ్రహాము, శారా స్త్రీ ధర్మము కోల్పోయినటువంటి శారా అబ్రహాము శారాతోటి శయనించినప్పుడు ఎటువంటి సుఖమును పొందనటువంటి స్థితిగతుల మధ్య వారుంటున్నటువంటి వయస్సునందు పరిశుద్ధమైనటువంటి దేవుడు అబ్రహాముకు ఇస్తున్నటువంటి ఈ యొక్క మాట లేక వాగ్దానము. అసాధ్యమైనటువంటి కార్యమును దేవుడు సాధ్యము అని చెప్పి పలుకుతున్నటువంటి మాట. వారి శరీరము సహకరించకపోయినప్పటికీ కూడా, వారి వయస్సు పోయినప్పటికీ కూడా, పరిశుద్ధమైనటువంటి దేవుడు అబ్రహాము తోటి వాగ్దాన పూర్వకముగా మాట్లాడుతున్నటువంటి మాట. ఎక్కడ? నేను మరలా వచ్చేటువంటి సమయములో అంటున్నాడు. బాగా గమనించు. ఇప్పుడు కాదు. నేను మరలా వచ్చేటువంటి సమయంలో అంటున్నాడు. ఆమె ఎప్పుడు అనేది అబ్రహాముకు చెప్పట్ల. బాగా గమనించండి. ఈ వాక్యము ఈరోజు నువ్వు నేను చదువుతున్నాము అనంటే, రెండవ రాకడ సమయములో దేవుని యొక్క రాకడ అతి సమీపములో ఉందని అందరికీ తెలుసు మనందరికీ. ఎప్పుడనేది ఎవరికీ తెలీదు. ఎక్కడ అనేది కరెక్ట్‌గా తెలీదు. ఏ సంవత్సరం అనేది తెలీదు. అతి సమీపములో ఉంది అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా ఉంటున్నాయి. ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నట్టు మాట నెరవేర్చటానికి మనం అందరం కూడా ఎదురు చూస్తా ఉంటున్నటువంటి వారముగా, దేవుడిచ్చినటువంటి వాగ్దానమును అంటిపెట్టుకొని జీవిస్తున్నటువంటి వారముగా ఈ యొక్క కృపాయుగంలో అబ్రహాము వలె నిరీక్షణతోటి మనము కూడా ఎదురు చూసేటువంటి వారముగా బాగా పోల్చుకోండి. మిమ్మల్ని అబ్రహామును దగ్గరగా పోల్చుకోండి. అబ్రహాముకి ఏ విధంగా మాటిస్తున్నాడు? నేను మరలా వచ్చేటువంటి సందర్భము, సమయమున నీ నీ భార్య అయినటువంటి శారా ఒక కుమారుణ్ణి కంటుంది అని ఎలాగైతే చెప్తా ఉంటున్నాడో,
రెండో రాకడ సమయములో నేను నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకొని పోవుదును అని చెప్పేసి లేఖనాలు స్పష్టపరుస్తా ఉంటున్నాయి. ఎవరైతే నా ఎడల ఆకలి గొరి ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే నమ్మకముగా, విశ్వాసముతోటి, నిరీక్షణతోటి నన్ను ప్రేమించేటువంటి వారుగా తగ్గించుకొని జీవిస్తున్నారో వారిని మాత్రమే అంటున్నాడు. హల్లెలూయా! ముందుగా సమాధి చేయబడినటువంటి వారిని, తరువాత మెలకువ కలిగినటువంటి వారిని నాతో తోడుకొని పోయేదను అని చెప్పేసి లేఖనాలు స్పష్టం చేస్తా ఉంటున్నాయి. ఇక్కడ కుమారుణ్ణి కంటుంది అని ఎలాగైతే స్పష్టంగా వాగ్దానం చేశాడో, రెండో రాకడ సమయంలో కూడా నిన్ను నేను తోడుకొని పోవదును అని వాగ్దాన పూర్వకంగా మాటిస్తా ఉంటున్నాడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఇక్కడ కుమారుని కంటుంది అని ఎంత నిజమైతే ఉందో, ఎంత స్పష్టత అయితే ఉందో, రెండో రాకడ సమయంలో కూడా నీవును నన్నును తోడుకొని పోవద్దును అనేటువంటి మాటకు కూడా అంతే స్పష్టత, దృఢత్వము ఉంది. హల్లెలూయా! బాగా గమనించండి. పరిశుద్ధ దేవునికి తెలియద్దా తన యొక్క శరీరాలు సహకరించవని చెప్పేసి? పరిశుద్ధ దేవునికి తెలియదా శారా తన భార్య పేరు శారా అని చెప్పేసి తెలుసుకోగలిగినటువంటి దేవుడు, మరి తన భార్య యొక్క స్త్రీ ధర్మము ఆగిపోయింది అని కూడా పరిశుద్ధ దేవునికి తెలుసు. అయినప్పటికీ దేవుడు ఈ యొక్క మాటను వారికి ఇస్తా ఉంటున్నాడు, వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. నీ భార్య ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్పేసి. హల్లెలూయా! ఈ రెండో రాకడ సమయంలో కూడా పరిశుద్ధ దేవుడు నీ పాపమును ఎరిగినటువంటి వాడుగా, అయినప్పటికీ నిన్ను నా కుమారుడు అని హత్తుకొని మరి నేను నిన్ను పరలోకానికి తోడుకొని పోతాను అని చెప్పేసి మాటిస్తా ఉంటున్నాడు. ఇంకా అవ్వలేదు ఈ వాక్యం. ఇంకా 10వ వచనంలో ఇంకను ఉంది. కలుగునని చెప్పాను. కాగా ఆయన వెనుక నుండిన గుడారము ద్వారము యందు శారా వినుచుండెను. 11వ వచనం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఊడిగిన దానదైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. నేను నెక్స్ట్ 2-3 వచనాలను కూడా చదివి వినిపించాను. దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అయితే అబ్రహాము మాటలాడట్లేదు కానీ భార్య అయినటువంటి శారాకి వచ్చేటువంటి తలంపులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు నేను చదివినటువంటి 2-3 వచనాలు కూడా తన మనసులో అనుకుంటున్నటువంటి మాటలు. మనము ముందు ఒకటి మాట్లాడుతూ ఉంటాం, మన హృదయం లోపల ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటాం. క్లాస్లో పిల్లలు కూడా టీచర్ చెప్పేది వింటా ఉంటారు, కానీ వారి ఆలోచనలు ఎక్కడో ఆటల మీదనో ఇంకో వేరే దానిపైనో ఎక్కడో ఉంటాయి కొంతమంది పిల్లలకి. అలాగే శారాకు కూడా గుడారములో ఉంటున్నటువంటి శారా అక్కడ జరిగేటువంటి సంభాషణ అంతా కూడా వింటా ఉంది. కానీ నోటి వెంట మాట రావట్లేదు, కానీ తన హృదయములో అనుకుంటున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. మా వృద్ధులుగా అయిపోయాము. ఎటువంటి సుఖమును లేక మేము ఉంటున్నాం ఈ యొక్క వయసులో. మరి ఈ వయసులో మాకు మీరు సంతానమునిస్తాను, కుమారునికి అంటాను నేను అని చెప్పేసి అంటా ఉంటే
హృదయము లోపల నవ్వుకుంటా ఉంటా ఉంది. హల్లెలూయా! ఈ రోజున ఈ యొక్క వాక్యము నీకు నాకు ఇస్తున్నాడు. విత్తబడతా ఉంది అనంటే, దేవుని యొక్క మాట ఈ యొక్క కృపాయుగంలో కూడా తను వాగ్దానం చేసినటువంటి మాట నెరవేర్చబడుతుంది అని చెప్పినప్పటికీ కూడా, ఆ మాటను లెక్క చెయ్యక నీవు తిరస్కరిస్తున్నావా? వ్యంగ్యంగా నువ్వు మాట్లాడుతున్నావా? ఒకసారి గమనించుకో. దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా నీతోటి మాట్లాడాడు. ఈ రోజంతా గూడా నువ్వు ఈ వాక్యమును అనుసరించు అనంటే, ఆ దినమందు ఆ వాక్యమును అనుసరించి నడవాలని జెప్పేసి దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. అయినా నువ్వు ఆ వాక్యము చదువుకొని, ఆ వాక్యమును ధ్యానించుకొని, నీ పని మీద నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అడ్డంకి, హల్లెలూయా! ఏదో ఒక అవమానము ఇలాగ వచ్చినప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని అక్కడ అనుసరించు అని చెప్పేసి ఉదయాన్నే నీకు ఇస్తా ఉంటున్నాడు. అయినా నువ్వేం చేస్తావు? ఆ వాక్యం ఏదైతే వచ్చిందో దానిని అనుసరించకుండా నీకు తోచినటువంటి విధముగా నువ్వు ముందుకు పోతా ఉంటావు. హల్లెలూయా! బాగా గమనించండి. నాకు తెలిసినటువంటి ఒక విశ్వాసి ధర్మారం అనేటువంటి ప్రాంతంలో ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వచ్చి, "అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను. బోరేసుకోవాలనుకుంటున్నాను. ఏయించుకోవాలని. మరి మీరొచ్చి కొంచెం ప్రార్థన చేసి, ఏ స్థలంలో బోరు వేయించుకోవాలో కొంచెం చూపించి వెళ్ళండి" అని చెప్పేసి అడిగారు. అడిగితే అయ్యగారు ప్రార్థన చేసి వాక్యం తీసుకొని, మరి వారి యొక్క గృహం, ఆ యొక్క ప్లేస్ దగ్గరికి వెళ్లి, ఆ స్థలంలో ప్రార్థన చేసి, దేవుడు చూపించినటువంటి ఆ ఆ పాయింట్ ఏదైతే ఉంటదో, అక్కడ నిలబడి ప్రార్థన "అయ్యో! అయ్యా ప్రార్థన చేస్తున్నాను" అని చెప్పేసి ఆ యొక్క పాయింట్ చూపించి, తిరిగి వారు చొప్పదండి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఆ విశ్వాసి ఆ బోర్ వేయాల్సినటువంటి చోటు ఏదైతే ఉందో, ఆ చోటుని గమనించాడు. అక్కడ కొంచెం ముగ్గు పోసాడు. ఆ ముగ్గు పోసి ఆ బోర్ వేసేటువంటి మెషిన్‌లు, ఆ లారీ అదంతా వచ్చినప్పుడు ఏవో చెప్పుడు మాటలు వింటా ఉంటున్నాడు. తన స్నేహితులవో, తన చుట్టాలవో ఏవో విని, అయ్యగారు ఆత్మీయ తండ్రి గారు చూపించినటువంటి చోటు గాకుండా, కొద్దిగా పక్కకు వేయమని జెప్పేసి వాళ్ళు సలహా ఇస్తే, ఈ విశ్వాసి సలహా విని అయ్యగారు ఆత్మీయ తండ్రి గారు చూపించిన చోటు గాకుండా, కొద్దిగా పక్కకు బోర్ వేయిస్తా మొదలుపెట్టాడు. హల్లెలూయా! బాగా గమనించండి. కొద్దిగా పక్కకేయించాడు. చూపించినటువంటి చోటు గాకుండా. ఎవరిచ్చార్రా సలహా అంటే, తన చుట్టాలు. ఆ చుట్టాల మాట విని ఆ సలహా పాటిస్తా మరి ఆ పక్కన బోర్ వేయించాడు. 100 ఫీట్లు అనుకున్నాడు. అది 200 ఫీట్లయింది, 300 ఫీట్లయింది. ఒక్క చుక్క గూడా నీరు పడకుండా ఉంది. రూ. 1,00,000 అయిపోద్దిలే అనుకున్నటువంటి ప్రయాస 3,00,000 ఖర్చు పెట్టినా గాని ఒక చుక్క గూడా నీళ్లు పడకపోయినటువంటి పరిస్థితిలో పడిపోయాడు. ఆ రోజు మొదలుకొని ఆయన మందిరం రావడానికి మానేసాడు. మందిరానికి వస్తే అయ్యగారు ఎక్కడ అడుగుతారో, నీళ్లు పడ్డాయా లేదా? బోరేయించావా లేదా? అని జెప్పి ఎక్కడ అడుగుతారో అని భయమేసి, ఆయన దేవుని దగ్గరికి రావడమే మానేశారు భయంతోటి. ఆయన తిరిగి మరలా ఎప్పుడైతే ఆత్మీయ తండ్రి గారు ధర్మారం అనేటువంటి ప్రాంతానికొచ్చి, ఆ విశ్వాసి ఎప్పుడైతే ఎదురుపడ్డాడో, ఆ విశ్వాసిని అయ్యగారు ఈ విధంగా "ఏంటయ్యా నువ్వు మందిరానికి రావట్లేదు? ఏంటయ్యా వాక్యం వినటానికి రావట్లేదు" అని అడిగినప్పుడు ఆయన కళ్ళెమ్మట నీళ్లు గారిపోయినాయి.
అయ్యగారు క్షమించండి. ఇగో ఈ విధంగా జరిగింది. మీరు చెప్పినటువంటి చోట, ప్రార్థన చేసినటువంటి చోట గాక, నేను కొద్దిగా పక్కకేయించాను మా చుట్టాల యొక్క సలహాలు విని అని జెప్పేసి బోరున ఏడ్చేసాడు. హల్లెలూయా! బాగా గమనించండి. దేవుని యొక్క మాట సూటిగా ఉంటుంది. తేటగా ఉంటుంది. అంటిపెట్టుకొని నడవాలి. ఆషామాషీగా దేవుని యొక్క మాట. ఇందులో దైవజనులు ప్రార్థన జేసి సూచించినటువంటి విధానంను ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. దేవుని యొక్క వాక్యం వచ్చిందంటే దాంట్లో నిలబడాల్సిందే. ఎడమ పక్కకు తిరగకూడదు, కుడి పక్కకు తిరగకూడదు. వాక్యం అదే స్పష్టంగా మాట్లాడుతా ఉంది. నువ్వు కుడి వైపునకు గాను, ఎడమ వైపు గాను తిరగక సూటిగానే గురి యొద్దకే పరిగెట్టమంటున్నాడు దేవుడు. ఆ మార్గం ఎలాగైనా ఉండని. ఇరుకు మార్గమైనా గాని, ముళ్ళుండని, రాళ్ళుండని, రప్పలుండని, అవమానాలుండని, దెబ్బలుండని, ఏదైనా ఉండని. కానీ దేవుడు ఏదైతే మార్గాన్ని సూచిస్తున్నాడో, వాక్యం నీతోటి ఏదైతే ఏ విధంగా అయితే మాట్లాడుతుందో, అదే విధముగా నీవు, నేను కూడా జీవించాలి. ఇక్కడ అబ్రహాము, శారా కూడా అదే మాదిరిగా వాగ్దానం చేస్తే, ఆ మార్గము ఆ యొక్క వాగ్దానమును హేళన చేస్తా ఉంది శారా. ఈ కృపాయుగంలో నువ్వు కూడా ఒక విశ్వాసిగా ఉంటూ దైవజనులు వచ్చి చూపించినటువంటి పాయింట్‌లో గాకుండా, నీ ఇష్టానుసారంగా వేరెవరి దగ్గర నువ్వు బోరేయించడానికి నువ్వు ముందుకు వెళ్తా ఉంటే, ఆ చోటున బోరు గాదు గదా! కనీసం ఒక చుక్క నీళ్ళు, ఒక చుక్క గూడా నీళ్ళు పడకుండా అని ఉంటా ఉంది. అపవాది నీ యొక్క ఆలోచనలు మార్చేస్తా ఉంది ఈ కృపాయుగంలో. దేవుని దగ్గరికి ఎంత రావాలనుకున్నా, దేవుని యొక్క వాగ్దానాలు నీ ఎడల నెరవేర్చబడాలి అనన్నా, దేవుని యొక్క ప్రేమను నీలో ఎక్కువగా చేసుకోవాలనుకుంటున్నా గానీ, విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలనుకుంటున్నా కానీ, అపవాది నిన్ను ఎప్పుడెప్పుడు దేవుడిలోంచి పడేద్దామా అనే చూస్తా ఉంటుంది. ఏ ఒక్క అవకాశం దొరకదా అని జెప్పేసి చూస్తా ఉంటది. మొదట్లో చెప్పినట్టు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించి ఉంటుందని జెప్పా. ఆ పరిశుద్ధాత్మ నీ కుడి పక్కన ఉంటే, అపవాది యొక్క శక్తి నీ ఎడమ పక్కనే ఉంటుంది. హల్లెలూయా! కుడి పక్కన దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఎడమ పక్కన అపవాది యొక్క ఆత్మ. నువ్వు ఎవరికి చోటిస్తున్నావా అనేది కనిపెట్టుకొని చూడాలి. నువ్వు కుడి పక్కకు తిరుగుతున్నావా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానిస్తున్నావా? దేవుని యొక్క మాటని అంగీకరించి నడుస్తున్నావా? పరిశుద్ధాత్మతో నడిపింపబడతావు. నువ్వు ఎడమ పక్కన అపవాదికి నువ్వు చోటిస్తున్నావా? నీవు అగాధంలో పడిపోతావు. శ్రమల పాలైపోతావు. ఇబ్బందుల పాలైపోతావు. నిర్ణయం నీకే. చిన్నప్పుడు ఒక పాటుందండి. నా నేను నేర్చుకున్నా. ఏ దారి కావాలో కోరుకో అని జెప్పేసి ఆ పాట పాడేవాడిని నేను చిన్న వయసులో ఉంటున్నప్పుడు. ఒకటి పరలోకం, ఇంకొకటి పాతాళం. ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి అపవాది యొక్క శక్తి. ఏ దారి కావాలో కోరుకో అని జెప్పేసి ఆ పాట నేను పాడేవాడిని. నిర్ణయం నీదే. యెస్. నీకు 2 తెలుసు. పరిశుద్ధాత్మ యొక్క మాట నీ ముందర ఉంటా ఉంది. అపవాది కూడా ఆ యొక్క ఆలోచనలు పడేసి తన వైపున తిప్పుకోగలిగినటువంటి శక్తి నీ పక్కన ఉంటా ఉంది. శారా కూడా అట్లాగే ఉంది. మాటలు వింటా ఉంది. వచ్చినటువంటి వారు యెహోవా అని చెప్పేసి తన భర్త చెప్తా ఉంటున్నాడు. పరిశుద్ధ దేవుడే అని చెప్పేసి తన తన భార్యకి చెప్తా ఉంటున్నాడు. అన్నిటిని గూడా సిద్ధపాటు చేయమని చెప్పేసి దగ్గరుండి చేయించి మరీ వారికి భోజనం పెడతా ఉంటున్నాడు. తన భర్త చెప్పినటువంటి మాట గూడా పక్కన బెట్టేసి తన హృదయములో ఈ వయసులోనా అని చెప్పేసి వ్యంగ్యంగా నవ్వుతా ఉంది దేవుని యొక్క మాట వినంగానే.
నీవు కూడా అలాగనే శారా వలె దేవుని యొక్క మాటను తృణీకరిస్తున్నావా? ఈ రోజున దేవుడి యొక్క 10 మాటలైనప్పటికీ కూడా సూటిగా నీతోటి ఈ విధంగా మాట్లాడుతా ఉంటున్నాడు. నేను నీతో ఎన్నో సార్లు మాట్లాడా. నీకు ఎన్నో వాగ్దానాలిచ్చా. నువ్వు నా ఎదుట ఎన్నో తీర్మానాలు తీసుకొని ఉంటున్నావు. ఈ మాట మాత్రమైనా గాని నువ్వు పాటిస్తున్నావా? ఒకసారి గమనించుకో. ఆ తీర్మానాలను అంటిపెట్టుకొని నువ్వు జీవిస్తున్నావా? గమనించుకో. అత్యాశకు పోయి దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి, నీ లోకానుసారముగా జీవపు డంబముతోటి నువ్వు ముందుకు వెళ్తున్నావా? నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, నీ పేరు, నీ చదువు, నీ ఉద్యోగం, నీ డబ్బు, నీ అహంకారం ఇవన్నీ చూసుకొని ముసుగు కప్పుకున్నటువంటి క్రైస్తవునిగా, లేక ముసుగు కప్పుకున్నటువంటి గొర్రెగా నేను జీవిస్తున్నామా ఈ రోజున? పైకి నవ్వుతూ విశ్వాసంతోటి అయ్యగారు వందనాలు, వందనాలు, వందనాలు అని చెప్పుకుంటా లోపల మాత్రం కుట్ర కుతంత్రంతోటి ముసుగు కప్పుకున్నటువంటి క్రైస్తవులు అలాగే ఉంటారు. పైకి ఎంతో భయభక్తులతోటి దేవుడంటే అమితమైనటువంటి ప్రేమ, దైవజనులంటే అమితమైనటువంటి భక్తితోటిగా వారిని వారు ప్రదర్శించుకుంటా ఉంటారు. కానీ లోపల హృదయం మాత్రం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటా ఉంది. మేడి పండులాగా. శారా కూడా అలాగే ఉంటా ఉంది ఆ యొక్క సందర్భంలో. బయట ఎంతో భయభక్తులతోటి అన్నిటిని కూడా భర్తను గౌరవిస్తా ఉంది. వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఆశ్రమిస్తా ఉంది. భయభక్తులతో అన్నీ కూడా తయారు చేసింది, సిద్ధపాటు చేసింది. లోపల మాత్రం ఇంకా విశ్వాసం లేకుండా వ్యంగ్యంగా నవ్వుతా ఉంది. నీవు కూడా ఆ విధంగా ఈ రోజున గనక జీవిస్తున్నట్లయితే ఒకసారి పరీక్షించుకో. ఒకసారి పరీక్షించుకో. దేవుడు ఈ రోజు నీతో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు ఏ విధంగా నీ కుటుంబంలో కానీ, నీ భార్య దగ్గర గాని, నీ భర్త దగ్గర గాని, నీ పిల్లల దగ్గర గాని నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? భయభక్తులతోటి దేవుని యొక్క ప్రియమైనటువంటి ఇష్టుడిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొక్క మాట చొప్పున నువ్వు నడుస్తున్నావా? ఆయన మార్గం చొప్పున నువ్వు నడవాలి అని ఆశపడుతున్నావా పోనీ? ఆయన మాట నెరవేర్చబడాలి అని చెప్పేసి నువ్వు తీర్మానించుకొని నువ్వు ముందుకెళ్ళాలని ఆశపడుతున్నావా? అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పేసి ఎంతగానో నమ్మినటువంటి నువ్వు నేను కూడా రెండో రాకడ సమయంలో ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయనతో పాటు నేను కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలి అనే ఆశ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా నీవు నేను కూడా ఈ కృపాయుగంలో జీవిస్తున్నామా? ఆకలి గోరి ఉంటున్నామా? తపనతోటి మనం ముందుకు నడుస్తున్నామా? ఆయన చూపించినటువంటి మార్గము తప్పకుండా ఆయన గురి యొద్దకే మనం పరిగెడుతున్నామా? ఎంతవరకు మనం కనిపెట్టుకొని ఉంటున్నాం? ఒకసారి గమనించుకో. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎంతో చక్కగా క్లుప్తంగా ఈ యొక్క వాక్య భాగము నుండి దేవుడు మనతోటి ఈ రోజున మాట్లాడుతా ఉంటున్నాడు. వాక్యము కొంచెమైనప్పటికీ కూడా గూఢ మర్మము మనలో మార్చుకోవాల్సినటువంటి విషయము, నేర్చుకోవాల్సినటువంటి విషయము ఎంతగానో మనకు తేటపరుస్తా ఉంటున్నాడు. గురి యొద్దకే పరిగెట్టమంటున్నాడు. నీ గురి ఎక్కడుంది? నీ గురి ఎవరు? రెండో రాకడ సమయానికి నీ సిద్ధపాటు ఎలాగుంది? రెండో రాకడ సమయము ఎంతో దూరంలో లేదు అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మార్గము, ఆయన ఇచ్చినటువంటి సత్యములను, నీ యొక్క వాక్యమును నువ్వు అనుసరిస్తున్నావా? నేను ఎలా జీవించమంటున్నాడో అలాగ జీవిస్తున్నావా? ఆయన కాడి ఎత్తుకొని నిన్ను నడవమంటున్నాడు.
పాపము చేయకుండానట్లు ఆ కాడి ఎత్తుకొని నిన్ను నడవమంటే నీవెట్లా ఉంటున్నావు ఈ రోజున? శరా వలె వ్యంగ్యంగా నవ్వుతున్నావా? ముసుగు కప్పుకున్నటువంటి క్రైస్తవుని గాని హృదయం కుళ్ళిపోతా ఉందా? కుట్రలతో ఉందా? ఒకసారి గమనించుకో. అబ్రహాం అయితే ఎంతో విశ్వాసముతోటి కనిపెట్టుకొని ఉంటున్నాడు. మండు టెండర్లో కూడా వచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నా ప్రభువు, నా దేవుడు యెహోవానే అని చెప్పేసి దృఢ నిశ్చయంతో కనిపెట్టుకొని ఉంటున్నాడు. అంతే విధంగా నువ్వు ఈ రోజున అబ్రహాము ఎలానో దేవుని దగ్గర నీవు కూడా అలాగనే అని చెప్పేసి, నాకు అందరూ సమానమే, ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. మరి అలాంటి వాడివిగా, అలాంటి దానివిగా ఉంటున్నటువంటి నీవు అబ్రహాము ఎలాగైతే నిరీక్షణతోటి, ప్రేమతోటి ఒక స్నేహితుని ఎలాగైతే ఆహ్వానిస్తున్నాడో, తన గృహంలోకి ఆహ్వానిస్తున్నాడు, నీవు నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నావా? పలహారాలన్నీ, భోజనం అంతటి సిద్ధపాటు చేస్తా ఉంటున్నాడు. నీ హృదయంలో నువ్వు ఎలాంటి సిద్ధపాటు చేస్తున్నావు నీ యొక్క దేవునికి? భోజనం పెడుతున్నప్పుడు భోజన బల్ల ఎలాగైతే మనం శుభ్రపరుస్తామో, అలాగున నీ హృదయంలో ప్రభువుని చేర్చుకుంటున్నప్పుడు నీ హృదయాన్ని ఎంతో శుభ్రపరుచుకుంటున్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అర్చన సిస్టర్ ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ 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 పరలోకం నా తండ్రి, నా దేవ, నా రాజ్యానైనా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా అయ్యా నా తండ్రి, వందనాలు అయ్యా, వందనాలు ఎస్యానైనా అయ్యానైనా మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా అవును నా తండ్రి ఏసయానైనా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాటను త్రోసివేస్తున్నాం నా తండ్రి. నైనా ఈ రోజు మాతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవునైనా స్తోత్రం ప్రభా. నాయన అయ్యగారితో మాతో మాట్లాడినా కూడా నా తండ్రి నైనా మేము త్రోసివేసి ఉన్నాం నా తండ్రి. నైనా మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం ప్రభా. ఏసయానైనా నీ గమ్యం వైపు మేము చూడలేకపోతున్నాం ప్రభా. నీ దారి మేము కనిపెట్టుకోలేకపోతున్నాం నా ఏసయానైనా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఏసయానైనా వందనాలు ప్రభా. ఏసయానైనా గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా అయ్యానైనా ఎన్నోసార్లు నా తండ్రి మాతో చెప్పి ఉన్నావు నా తండ్రి. నైనా మేము నా తండ్రి నైనా నీ గమ్యం వైపు చూడలేకపోయాం నా తండ్రి. నైనా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ఏసయానైనా. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతో మందితో మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నేను ఈ రోజు కూడా నా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా పరిశుద్ధాత్మ లేనా అయ్యా మా హృదయాలని నా తండ్రి నీకు అప్పగిస్తున్నాం ప్రభా. ఈ రోజు నుంచి అయినా నా తండ్రి నైనా ఏసయానైనా నీ వైపు చూసే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వందనాలు ఏసయ్యా, వందనాలు ప్రభా. అయ్యా నైనా ఎన్నోసార్లు నా తండ్రి నైనా దర్శనాల ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు నా తండ్రి. అయినా కూడా మేము నా తండ్రి నీ వైపు చూడలేకపోతున్నాం నా తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం ప్రభా. ఏసయానైనా నీకే వందనాలు ప్రభా. నైనా వందనాలు ఏసయా, వందనాలు ప్రభా. ఏసయా అయ్యా, వందనాలు ఏసయా, స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రం స్తోత్రం ఏసయా. అవును నా తండ్రి నైనా ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఏసయా మా హృదయాలన్నీ అప్పగిస్తున్నాం నా తండ్రి నైనా. నీ రాకడ సమయం అందు నా తండ్రి నైనా అయ్యా మమ్మల్ని నా తండ్రి సిద్ధంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏసయ్యనైనా స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, సర్వశక్తి మంతుడా స్తోత్రం స్తోత్రం ఏసయ్యా. అయ్యా నైనా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం సార్ ప్రభా. నైనా నీకే వందనాలు ప్రభా. ఒక్కసారి క్షమించి ప్రభా మా హృదయాలు నీకు ఇచ్చే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యేసు పరిశుద్ధ నామంలో తండ్రి మాలో ఉన్నటువంటి నా తండ్రి సాతాను శక్తిని ఇప్పుడే విడుదల చేయమని అడుగుచున్నాం ప్రభా. ఏసయ్యనైనా నీవే మాకు గమ్యమని నా తండ్రి, నీవే మాకు ఉన్న దేవుడవని ప్రభా. నైనా అన్ని వైపు చూడక, ఏ ఒక్క మనిషి వైపు మేము చూడక నా తండ్రి నైనా మీ వైపు చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, మేము నా తండ్రి చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళ
మాటలు నమ్ముచున్నాం నా తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం ప్రభా. యేసయ్యనైనా మమ్మల్ని క్షమించండి దేవా, క్షమించండి ప్రభా. గొప్ప దేవుడా, సర్వశక్తి మంతుడా, వందనాలు యేసయ్యా. క్షమించండి ప్రభా. యేసయ్యనైనా ఈ రోజు నుంచి ప్రభా మా హృదయాలు నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. యేసయ్యనైనా నీ దగ్గరే నా తండ్రి. యేసయ్యా మాకు సమాధానం ఉంది ప్రభా. అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా. గొప్ప దేవుడా అయ్యా, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు నుంచి మా హృదయాన్ని అప్పగిస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా, నీ మాట వినకనే మాకు ఇన్ని కష్టాలు బాధలేమో యేసయ్యనైనా. అయ్యా నైనా వందనాలు ప్రభా. ఈ బలహీనత ఏమో నా తండ్రి. యేసయ్యనైనా అయ్యా వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. స్తోత్రం నా తండ్రి. ఓ రికందాల శిఖ బాబా నా తండ్రి. ఓ రందాల బాబా నా తండ్రి. యేసయ్యా వందనాలు యేసయ్యా. ఓ శిఖరందర బాబా. స్తోత్రం నా యేసయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని స్వస్థపరచండి యేసయ్యా. ఈ రోజు నుంచి మా హృదయాలను నీకు అప్పగిస్తున్నాం యేసయ్యా. నాయన నీకు వందనాలు ప్రభా. నీ గమ్యం వైపే చూస్తున్నాం నా తండ్రి. యేసయ్యా అయ్యా, ఇన్ని రోజుల మీ దర్శనాలను మేము నా తండ్రి అర్థం చేసుకోలేకపోయినాం నా తండ్రి. మాతో ఇతరుల ద్వారా మాట్లాడినా నా తండ్రి మేము అర్థం చేసుకోలేకపోయినాం నా తండ్రి. యేసయ్యా ఈ రోజు నుంచి ప్రభా మాకు అర్థం చేసుకున్న భాగ్యం మాకు దయచేయమని ప్రభా, నీవే తోడేయండమని అడుగుతున్నాం యేసయ్యా. నేను వందనాలు ప్రభా. అయ్యా మా కన్నీళ్లు తుడిచి దేవుడు నీవేసయ్యా. మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు నీవని ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నాయన ఈ వాక్యంతో ప్రభా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రభా, నీవే తోడేయండమని ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా నీ నామాన్ని మేము పరుస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో రాజు గారు ఉన్నారు, వరంగల్ సంఘం నుండి. వారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, గొప్ప దేవుడానికి స్తోత్రము. జీవముల తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన. అవును తండ్రి నీకు స్తోత్రం ఆయన. ఈ రోజు మా ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మలో ఆయన, నీ పరిశుద్ధాత్మ చేత మా ప్రభా నీ దాసుని నాయన నింపి అయ్యా మా అందరితో మీరు మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి వందనాలు ప్రభా. అవును తండ్రి నీకు స్తోత్రం దేవానికి వందనాలు. ఆ ముగ్గురిని చూసినప్పుడు మా ప్రభు ఏ విధంగా అయితే నా తల్లి సాగిలా పడ ఆయన తల్లి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు మా ప్రభు. మేము అలాగ నా తల్లి నీ దగ్గర రాలేకపోయినా మేము క్షమించండి నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి నీ నామానికి భయపడి మా ప్రభు నీ వాక్యానికి భయపడి నా తండ్రి అయ్యా నా తండ్రి దేవానికి వందనాలు చెల్లించుకున్న నీకు సాగిలపడి మా ప్రభు. అయ్యా నా తల్లి మేము అందరము నాయన నీకు వందనాలు అయ్యా. నీకు విధేయత చూపి మా ప్రభు నీ నామానికి మహిమకరంగా నిన్ను అనుసరించి నడిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంటున్నాం ప్రభు. అవును తండ్రి ఈ రోజు మా ప్రభు నీ దాసుడి ముఖాంతరంలో ఆయన మాతో సూటిగా మేము మాట్లాడినారయ్యా. అవును ప్రభు నీకు ప్రభు నా దేవానికి వందనాలయ్యా. మీరు కూడా నెరవేర్చారు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం నాయన. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా ప్రభు నెరవేర్చే దేవుడు చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొంటున్నాను ఆయన. గొప్ప దేవుడు కృప చూపండి, దయ చూపండి ఆయన. అన్నను జ్ఞాపకం చేసి పరిచయం దీవించండి. ఈ ఆశీర్వాద పరిశుద్ధాత్మ తండ్రి ఆహారంతో జరిగించడానికే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన తండ్రి సమయంలో మా యొక్క ప్రార్థన ఆలకించండి తండ్రి. మిమ్మల్ని మర్చిపోయిన తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని కృప చూపి దయ చూపమని మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ తండ్రి నాయన కృప చూపి దయ చూపమని యేసయ్య అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.